కుక్కట్పల్లి ప్రగతి నగర్లో హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్కు హిందూ పదపాదుషాహీగా పట్టాభిషేకం జరిగి 372 సంవత్సరాలైన సందర్భంగా స్థానిక హిందువులు ఘనంగా ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి ఛత్రపతి శివాజీని స్మరించుకున్నారు స్థానికులు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज हिंदू दिनोत्सव జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు 372 సంవత్సరాల క్రితం మన హిందువులందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పట్టాభిషక్తులయ్యారు. మనం ఈ రోజుని హిందూ సామ్రాజ్య దివస్ ఎన్నో ఏళ్ళ ఇస్లామిక్ దండయాత్రల తర్వాత ఒక హిందూ రాజు ముస్లింల దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళని ఎదిరించి వాళ్ళ గుండెల్లో సింహస్వప్నంగా మారి తిరిగి హిందూ రాజ్యాన్ని స్థాపన కోసం ఆయన చేసిన కృషి ద్వారా ఈరోజు పట్టాభిషక్తులయ్యారు హిందూ పాదషాహిగా. కనుక ఈరోజు హిందువులందరికీ చాలా ముఖ్యమైన గుండెల్లో సింహ స్వప్నమై నిలిచి హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికి ఆశాకిరణంగా పుట్టినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పట్టాభిషేక దినోత్సవాన్ని ఈరోజు హిందూ సమాజ దినోత్సవంగా నిర్వహించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ గా ఆర్గనైజ్ చేసిన డాక్టర్ రాజు గారికి, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా, పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన హిందూ సమాజం యొక్క ఐక్యతని ఇలానే చాటి చెప్పుకుంటూ భవిష్యత్ తరాలకి హిందూ యొక్క సమాజాన్ని ఇంకా పెంపొందించుకునేటానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం విస్తరిస్తున్నటువంటి సమయంలో ఒక హిందూ సామ్రాజ్యాన్ని, అదేవిధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి 14 సంవత్సరాల వయసులోనే గెరెల్లా యుద్ధం ద్వారా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఔరంగజేబుపై దండయాత్ర చేసి ఇతర హిందూ రాజ్యాలకు సంబంధించినటువంటి రాజుల యొక్క గట్టిగా కలిసికట్టుగా పనిచేస్తే ముస్లింల పైన, ఇతర మతస్థుల పైన, భారతదేశంపై దండయాత్ర చేస్తున్నటువంటి వారిపైన అందరిపైన పోరాడవచ్చు అనేటువంటి నిరూపించినటువంటి గొప్ప రాజు, అదేవిధంగా రాజనీతి. భారతదేశంలో హిందువుల యొక్క స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మహాకిరణం, ఆశాకిరణం ఉద్భవించింది ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో. ఆ రోజు హిందువుల మీద ముస్లింలు కావచ్చు, అరబ్ రాజులు కానీ లేదా మొఘల్ చక్రవర్తులు కానీ సాగిస్తున్నటువంటి దారుణ మారణకాండలో హిందువులు ఎంతో మంది తమ ధన మాన ప్రాణాలని కోల్పోయి తోచని స్థితిలో ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉద్భవించి 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు హిందూ మహాసామ్రాజ్యాన్ని స్థాపించి వారు ఛత్రపతిగా